నెల్లూరు జిల్లాలో 6 అన్నా క్యాంటీన్స్ ను ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15న వాటికి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రోజుకు వందలాది మంది ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఆకలి తీర్చేందుకు 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి 5 రూపాయలకే ఆకలి బాధలు తీర్చింది. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్లని పూర్తిగా మూతపడ్డాయి. అయితే మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనుంది. మొత్తం మీద కూడా గత ప్రభుత్వంలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడంతో ఎంతో మంది ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గతంలో ఈ మార్కెట్ వద్ద ఉన్నటువంటి కొంతమంది ఈ మార్కెట్కి సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడ 5 రూపాయలకే భోజనం తినేవారు. దానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. అమ్మా, ఇక్కడ గతంలో మీరు భోజనం తినేవారా? తినేవాళ్ళం సార్. అప్పట్లో 5 రూపాయలకే తినేవాళ్ళం సార్. 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం తినేవాళ్ళం సార్ 5 రూపాయలు. అది ఎలా అనిపిస్తుంది? మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని క్యాంటీన్లను కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్, సంతోషంగా ఉంది. పేదవాళ్ళందరం తినేవాళ్ళం, అడుక్కునేవాళ్ళం, పేదవాళ్ళం వ్యాపారం చేసుకుంటే ప్రతిరోజు తినేవాళ్ళం సార్ ప్రతి పూట. గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూతపడ్డాయి. దీనిపైన మీరేమంటారు? అన్నీ రీఓపెనింగ్ చేసి బాగా వర్క్ చేయించారు సార్. బాగా శుభ్రంగా ఉంది ఇప్పుడు తినడానికి కానీ చూడడానికి కానీ. అప్పుడు సచివాలయం ఉండేది ఇక్కడ, అందరు ఆఫీసులు వచ్చి వెనకపోతా ఉండేది, చూసుకొని పని చేసుకొని పోయేది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరం బాగా తింటాం సార్. గత ప్రభుత్వంలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఆకలి తీర్చేందుకు ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. మీరేమంటారు? సంతోషం సార్, సంతోషంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? ఈ అన్నా క్యాంటీన్కి గతంలో వచ్చేవాళ్ళ మీరు? వచ్చేవాళ్ళం 30 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ వ్యాపారం చేసుకుంటే 30 సంవత్సరాలుగా ఉంది. గతంలో ఏ విధంగా పెట్టేవాళ్ళు ఇక్కడ అన్నం? బాగానే పెట్టేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మళ్ళీ మీకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం? ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? పేదవాళ్ళకి బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంది. అయితే గత ప్రభుత్వంలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లో మళ్ళీ పేదవాడి ఆకలి తీర్చేందుకు, ఆకలి బాధను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లో మళ్ళీ రీఓపెన్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే 5 రూపాయలకే అన్నం మనం బయట ఎక్కడైనా తినాలంటే కనీసం టిఫిన్ చేయాలన్నా కూడా 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఒక భోజనం చేయాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నుంచి పేదవాడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ చేయడంతో 5 రూపాయలకే మళ్ళీ భోజనం వస్తుందన్న ఆనందంతో కూడా వారంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం, మళ్ళీ పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.